పొద్దున్నే మా వారికి ఓట్స్ కలిపిచ్చేసాను. ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి వేస్తాను. రోజు బ్రేక్ఫాస్ట్ ఓట్సే తింటారు, టిఫిన్ చేయరు. మాకైతే టిఫిన్ బయట నుంచి తెచ్చేసారు. ఈరోజు ఇంట్లో చేయలేదు. ఇంట్లో టిఫిన్ సెక్షన్ పెట్టుకుంటే చాలా టైం వేస్ట్ అయిపోద్ది అనేసి రేపు ముక్కోటి ఏకాదశి, శుక్రవారం, అలాగే సంక్రాంతి పండుగ కూడా వచ్చేస్తుంది కదా, అందుకని వాళ్ళు క్లీనింగ్ సెక్షన్ పెట్టాను. ఇక మేము టిఫిన్ చేసేసాక ముందు కర్రీ వండేసాను. రైస్ అయితే తర్వాత పెట్టినా పర్లేదు, ముందుగా కర్రీ వండేసాను. ఇక అన్నీ క్లీన్ చేయడం మొదలుపెట్టాను. మన జనవరి 1కి అయితే అన్నీ క్లీన్ చేసి శుభ్రంగా కడిగేసాను. మాకైతే డస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, అందుకనే మళ్ళీ తుడుస్తున్నాను. ఇక తుడిచిన తర్వాత మొత్తం గదులన్నీ మాప్ పెట్టేస్తున్నాను. మొన్న కడిగాను కదా అని ఇప్పుడు మాప్ పెడుతున్నాను. నాకు ఇలా మాప్ పెట్టడం కన్నా కడగటం అంటేనే ఇష్టం. టైల్స్ కదా, ఎక్కువసార్లు కడిగితే జారిపోతాం అనేసి మాప్ పెట్టేస్తున్నాను. అంతా పెట్టడం అయిన తర్వాత మంచం మీద బెడ్షీట్లన్నీ తీసేసాను కాబట్టి కొత్త బెడ్షీట్లు వేస్తున్నాను. షెల్ఫ్లకు కూడా కర్టెన్ వేసేసాను. ఈ పని అంతా అయ్యేసరికి నాకు చాలా టైం పట్టేసింది. ఇప్పుడు దేవుడి దగ్గర సామాను సర్దుకుని అన్నీ కడుక్కోవాలి.